హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గాల్వీడ్ అబ్బాయి వైటీ ఛానల్. ఈ ఎపిసోడ్ వచ్చి 2024 వినాయక చవితి సంబరాలు అనమాట. మన ఏరియాలో ఎలా ఉంటుందో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తం పిన్ టు పిన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కామెడీ, డ్యాన్సులు, హంగామా మొత్తం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఇదైతే మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే పందిరి పనిలో అయితే బిజీ అయిపోయాం. ఇక్కడైతే పందిరి అయితే వేస్తున్నా, పూజ కూడా చేస్తున్నా. అలా పందిరి కట్టే దాంట్లో బిజీగా అక్కడ అలా తాడు ఇలా బిగిసి ఇలా కట్టాలని నాకు తెలియదు, కానీ కట్టేస్తున్నా. ఏం కడుతున్నా నాకే తెలియదు. అలా మా తమ్ముడు ఏదో ఎత్తుతున్నాడు ఇసుక. అలా పందిరి పనిలో అందరూ బిజీ అయిపోయాం. బిజీలో పడి అలా పండగ అంటేనే ఒక స్ట్రెంత్ అన్నమాట. ఎక్కడి నుంచో వస్తారు, కలిసేది ఒక పండగలోనే. అలా వెనకాల ఫ్లెక్సీ బండిలు అన్నీ తెచ్చి బిగించి టైట్గా కట్టి అలసిపోయి మిగల్ల టీ బ్రేక్ కూడా ఇచ్చారులే, టీ కూడా తాగాం. అలా ఇప్పుడైతే అలా కడుతున్నాడు మన సోమశేఖర్. అలా నేనైతే ఏదో చిన్న వర్కింగ్ ఇటు అటు అంత డైరెక్టర్, సో డైరెక్షన్ చేస్తున్నా. అందించడం అలా వేయడం. ఇప్పుడైతే పందిర్లు, సామ్యానాలు అన్నీ విత్ కంప్లీటెడ్ అయిపోయిందన్నమాట. అలా అయిపోయింది. ఇంకైతే ప్రశాంతంగా అలా ఉన్నాం. అటు ఇటు చర్చిస్తున్నా రేపటి ప్రోగ్రామ్స్ ఏం చేద్దాం, ఎలా ఏంటి, వినాయకుడిని ఎలా తెద్దామని మనం అంతా చర్చిస్తూ. వీడైతే బిల్డప్ కొడుతున్నాడు, మూతి ఇలా ఉంది అని. ఇప్పుడైతే అలా పందిర్లోకి వెళ్ళి వినాయకుడిని తెచ్చేటప్పుడు ఆ సంబరాలు చూడాలి, సూపర్గా ఉంటాయన్నమాట. మన గ్యాంగ్తో అందరూ వచ్చేసారు, చుట్టుపక్కల ఇటు అటు మన గ్యాంగ్ మొత్తం వేసుకొని పోయి ఇంకా ప్రతి ఒక్క బొమ్మ చూపిస్తున్నాం మీకైతే ఎలా ఉంటుంది. ఇక్కడైతే చూస్తున్నాం మేమైతే. ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నాం. పూజ చేసి ఇంకా తీసుకొని వెళ్ళడమే బాకీ. అయితే పూజలు అయితే మొదలయ్యాయి. ఇక్కడి నుంచి మన బాయ్స్ అంతా ఎప్పుడెప్పుడు అని ఆత్రంగా ఉన్నారనమాట. యాత్రంలో ఇంకా అయిపోయింది. వినాయకుడిని అలా ఎక్కించేసాం, ట్రాక్టర్లోకి ఎక్కించి ఇంకా ఫుల్ మన పిల్లలు అయితే ఆగడం లేదు. ఫుల్ మాస్ డ్యాన్సులు, ఊర కేకలు, ఇంకైతే పేపర్లు పడ్డం. అలా రోడ్డు పైన వెళ్తుంటే పేపర్లు కేజీలు సంబరాలు. ఇక్కడైతే ఆపేసాం, మిడల్లో ఆపి ఇంకా తీసుకొచ్చేటప్పుడు ఊర రచ్చ చేసేసాం అన్నమాట. ఫుల్ బ్యాండ్ సెట్లతో అలా బ్యాండ్ సెట్లు తీసుకొని కొట్టి మన పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. గల్లీలో గణేష్ వస్తున్నాడంటే ఇంకా ఫుల్ క్రాకర్స్ పండగ అలా ఉంటుంది అనమాట. ఫుల్ ఒక వేరే రేంజ్లో అయితే తీసుకొని వచ్చాం. ఇక్కడైతే వస్తున్నాడు మన గల్లీలోకి ఇంకా మాస్. ఇక్కడైతే వచ్చేసాడు, అలా కూర్చోబెట్టేసాం. నెక్స్ట్ డెకరేషన్కి అయితే వచ్చేసాం. ఏం చేయాలో ఒకనికి ఐడియా లేదు, కానీ ఏదో ఒకటి చేస్తున్నాం. అలా కట్టడం, ఇలా ఇప్పడం, ఏదో ఒకటి రోడ్డు పూలు వేసి అలా సింపుల్గా చేద్దామని సింపుల్గా అలా కట్టేసాం అనమాట. ఇప్పుడైతే డెకరేషన్ కూడా కంప్లీట్ అయింది. డెకరేషన్ తర్వాత పూజ. స్వామిగారు అయితే వచ్చారు, పంతులు అయితే వచ్చారు. ఓం బూం వినాయకాయ నమః అని పూజ కూడా చదివేశారు. ఫుల్ హ్యాపీగా మేమైతే ఫస్ట్ డే బాగుండింది. వినాయకుడిని అలా చూస్తుంటే ఫుల్ ఆనందంతో ఫుల్ ఇంకా ఎవరికి మాటలు రాలేదు. ఆ పూజలో అయితే అందరూ వచ్చారు, పూజ చేస్తున్నారు. అందరూ మన బాయ్స్, మెయిన్ లీడర్స్, మెయిన్ యూత్లంతా అందరూ అలా వచ్చారనమాట. పూజలో అయితే పాల్గొన్నారు. తర్వాత ఇంకా ఎప్పుడెప్పుడు ప్రసాదం పెడతారా అని అందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ ఇదైతే టైంకి రాదు కదా ప్రసాదం, కొంచెం వెయిట్ చేయాలి. అలా అందరూ మన బాయ్స్ అందరూ వచ్చారు. అలా వచ్చి ఇంకా ఆ దేవుడిని దర్శనం కోసం, దర్శనం అయిపోయాక అలా ప్రశాంతంగా ప్రసాదం తిందాం కానీ ప్రసాదం లేట్గా వస్తుంది, మనం ఏం చేయలేంగా. అలా లాస్ట్లో ఏమైందంటే ఇంకా ప్రసాదం కూడా పెట్టేశారు, అదైతే అయిపోయింది. ఇప్పుడైతే అలా చూడొచ్చు మీరు వినాయకుడిని ఆఫ్టర్ ద పూజ తర్వాత అలా ఉన్నాడు, సూపర్గా ఉన్నాడు కదా. అలా ఉంటాడనమాట మన గల్లీలో. ఇంకా నైట్ ఏం ప్లాన్ చేద్దామంటే నైట్ మన వాళ్ళు ఇంకా
నచ్చింది గల్ల ఫ్రెండ్ అని ఏదో పాటలతో ఇంకా ఊర మాస్తో చిచ్చిపోయాక ఈయన మన సాకలప్ప అనమాట. వేసింది స్టెప్, పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేసా అని ఏదేదో డ్రమ్స్కు వేసి వేసి మన వాళ్ళు ఊర కేక. అలా ఆయన కూర్చోవడం లేవడం తప్పితే ఇంకేం లేదు అందులో. సిట్టు డౌన్ అది మా స్టెప్స్ అలా ఉంటాయి అన్నమాట. అంతా కంప్లీషన్ తర్వాత ఇంకా అలా అయితే ప్రసాదం అనమాట. మన బాయ్స్ అందరికీ ఇంకా ప్రసాదం అంటే అన్నం పెడతారు అనమాట. ఇంకా అందరూ బిజీలో ఉన్నారు, ఆత్రంగా ఎప్పుడెప్పుడు తిందాం. నైట్ టైం కదా, నైట్ టైం ఇక్కడే తింటాం అనమాట. సో ఆ లోపల బ్యాండ్ సెట్ కొట్టుకుంటూ అలా అలా ఎగురుతూ ఉంటే ఎక్కువ తినచ్చు అని మన బాయ్స్ ఎగురుతూనే ఉన్నారు. అలా ప్రసాదం అయితే రెడీ అవుతుంది. ఈ ప్రసాదంలో వేసారు, బాగానే చేశారు, సూపర్గా ఉండింది టేస్ట్. కుమ్మేసామన్నమాట ఒక్కొక్కడు. అలా అలా ఇంకైతే ప్రసాదం రెడీ అవుతూనే ఉంది. ఈ లోపల మన వాళ్ళంతా ఎగురుతున్నారు. ఎగిరిందే ఏం చేద్దాం, ఎగిరి ఇంకా అలసిపోతారు వీళ్ళు, కానీ ఎగురుతూనే ఉన్నారు. ఈయన రాప్రసాద్ అనమాట, యూత్కి బ్యాండ్ సెట్కి ఓనరు. ఈయన లేకుంటే బ్యాండ్ సెట్టే ఉండదు. ఈ సాగల్ శెట్టి వీళ్ళంతా మన వాళ్ళే. అలా ఈయన సోమశేఖరు, ఈయన డానియల్ శేఖరు, అలా వీళ్ళిద్దరు చూస్తున్నారు. ఇప్పుడైతే అలా వినాయకుడు ఇప్పుడైతే అన్నదానం అయితే పెట్టేశారు. అలా ప్రసాదం తినిపిస్తుంది, తినండి, ఓకే, మీరు కూడా హ్యాపీ ఎంజాయ్ చేయండి. నేను కూడా తింటున్నా. అలా ఈడైతే ఫ్రీ ఫైర్ బ్యాచ్ వాట్సాప్ ఫేస్బుక్ అంతా తింటుంటే వాడు ఒక ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నాడు వాట్సాప్లో. అందరు తింటున్నారు, ఎంజాయింగ్ లైఫ్, పండగ. ఈడైతే అమాయకుడు పాపం. అలా 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 నేనైతే హిహిహి అంటున్నా. ఇంకంతే, ఇంకా రేపు ఏం చేద్దాం, మన్నాడు ఏం చేద్దామని ఈ ఫంక్షన్ దీంట్లోనే అందరూ అలసిపోయి దీని తర్వాత నెక్స్ట్ ఏంటని ప్లానింగ్. వీడైతే సెల్లు కొట్టుకుంటూనే ఉంటాడు ఎప్పుడు. వీళ్ళైతే సందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి అయ్యా అని వీళ్ళు ఇది చాలు అంటున్నారు. అలా అంత కంప్లీషన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మన బాబు అయితే కోతికి అరటి పండు తినిపిస్తున్నాడు. అరటి పండు చూడొచ్చు ఎంత తీయగా ఉంటుంది, కానీ మంచిగా తినిపిస్తున్నాడు మన గనిబాబు అనమాట. ఇప్పుడైతే ఆ కోతికి తినిపిస్తే ఆ కోతి ఎంత చక్కగా తింటుండే మీరైతే చూడొచ్చు. తింటూనే ఉంది. ఈ కోతి ఏం చేసిందంటే ఓ రోజు వచ్చింది, 2 రోజులు వచ్చింది, వస్తూనే ఉంది. ఇప్పుడైతే గేమ్స్ అయితే మొదలయ్యాయి. ఈ గేమ్స్లో అయితే మన వాళ్ళు ఆట ఆడుతున్నాడు. ఇటు అటు లాగుతూనే ఉన్నారు. ఎవడు ఎటువైపు విన్ అవుతారో తెలియదు, కానీ ఇదైతే పెద్దోళ్ళ తాడాట అనమాట. ఈ పెద్దోళ్ళ దాంట్లో అందరు సిద్ధంగా ఉన్నారు. ఇటు లాగుదామా అటు లాగుదామా, ఏముంది ఊరికే లాక్కోవడం, పడిపోవడం, తినింది దొరక్కపోవడం, కానీ గెలిచేది మాత్రం ఒక్కడే. ఎవరు గెలిచినా డ్యాన్స్ చేయడం మాత్రం కామన్. మేమైతే లాగుతున్నా కానీ అంటే చూడొచ్చు ప్యాంట్ ఊసిపోతుంది. మనమైతే ఊసిపోయింది. అలా అయితే వాళ్ళైతే లాగేశారు మమ్మల్ని అయితే, కానీ మేమైతే వదలడం లేదు. వాళ్ళు పెద్దోళ్ళు కూడా వచ్చేసారు. ఇది చీటింగ్ అయితే జరిగింది, కానీ మనం అందరినీ లాగి పడేసాం అన్నమాట ఏటికి. అట్లుంటా చూడొచ్చు మన డ్యాన్స్. అదిరిలా దెబ్బ సూపర్గా అదిరింది చూడొచ్చు. చూడండి అందరూ ఎగిరేయడమే. ఇప్పుడైతే మన వాళ్ళు చెప్పులతో గుచ్చి చంపకే మేరీ అని డాన్స్ అయితే వేస్తున్నాం. మిడల్లో ఆ సాంగ్ తెలియకంటే మన వాళ్ళకే స్టెప్పులు రా. ఈడు చూడు కమల్ హాసన్ స్టెప్పులు ఇక్కడ వేస్తున్నాడు. మీడల్లో కొంచెం షార్ట్గా ఉన్నాడుగా చూడండి. సింగు జరా అని వేస్తున్నాడు. అలా అయితే ఏదో ఇన్స్టాగ్రామ్ అలా చూసి వచ్చి ఇటు అటు వేస్తున్నాడు. వీడైతే షో ఆఫ్ డాన్సర్ మన అల్జారీ జోసఫ్ అనమాట. షో ఆఫ్ చేయడంలో నెంబర్ 1. ఆ స్టెప్పులే రావు, అంతా మడతా స్టెప్పులు అవన్నీ, ఏదో డ్రమ్స్. ఇప్పుడైతే ఏ పాటకి అలా ఎగురుతున్నాం. ఆ పాట మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అదే అనుకుంటున్నా, జబ్బులతో గుచ్చి సంపకే మేరీ అలా ఎగిరి ఊరికే తినిన దొరక్క మనం వేసుకుంటున్నాం. ఏం చేద్దాం. ఇప్పుడైతే అన్నదానం అయితే ప్రారంభమైంది. అందరూ ఉన్నారు. మహేషిన్స్ రాజుబాయ్, మన స్పెషల్ రాజుబాయ్ కూడా పాల్గొన్నారు. ఇక్కడ మహి గారు కూడా వచ్చారు. మహేష్ సింగ్స్ అనమాట. అక్కడైతే విష్ణుబాయ్ కూడా ఉన్నాడు, సోమశేఖర్, పెద్ద విఐపీలు అయితే వచ్చారు మన దానికి. అందరూ కలిసే ఉంటాం, ఎప్పుడు ఏమున్నా అందరూ బాగానే ఉంటాం అనమాట.
అలా అందరూ అన్నాలు వడ్డిస్తున్నారు. అందరూ ఇప్పుడైతే కోలాటం అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంతటితో అయిపోలేదు, మళ్ళీ మొదలవుతుంది అనమాట. పార్ట్ 2 అయితే రాబోతుంది. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ ఉంది, క్లైమాక్స్ నిమజ్జనం అనమాట. మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే చూడొచ్చు మీరైతే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది పార్ట్ 2. సబ్స్క్రైబ్